అది సరేగానే ఫ్రెండ్స్. సో మనము బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే కదా. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కి ఈ పోస్టర్ చూడండి ఒకసారి. సో ఈ రోజు ఫ్రైడే కావడంతో మనం ఏమైతుందంటే ఈ పోస్టర్ ఈ రోజుకి కాదులేండి. ఏమంటే ఈ రోజు మనము స్టాల్ లాస్ట్ అనమాట. ఐ మీన్ ఫ్రైడే సిరీస్ పెట్టాం కదా, ఫ్రైడే స్టాల్ పెడతాం కదా. సో అది ఈ రోజు లాస్ట్ అనమాట. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా పెట్టడము కంటిన్యూ చేయదలుచుకోలేదు, కొంచెం పెద్దగా పెడదామని ప్లాన్ లో ఉన్నా. సో దానికోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ అది కాక స్టాల్ అయితే ఎక్కువైపోయినాయి అని చెప్పాకని. ఎందుకంటే స్టాళ్ళల్లో నాకు ఇది యూనిక్ టేస్ట్ అనమాట. ఎందుకంటే మీరు నాకు తెలిసి ఇప్పటికి చాలా స్టాల్ అయితే ఉన్నాయి. ఆ స్టాల్స్ లో నేనైతే మాక్సిమం ట్రై చేసిన, మొత్తం అన్ని స్టాల్లో ట్రై చేసిన. నేనైతే నాకు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసినానంటే, నేను ఇట్లా కేక్స్, మన చీజ్ కేక్స్ కి తేడా ఏంటంటే ఒకటే తేడా. సో మనం అయితే కంప్లీట్ గా వెజ్ లో టైప్ చేస్తాము. వాళ్ళు నాకు అది పైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్, తర్వాత పైన ఎసెన్స్ వస్తాయి, కొన్ని వస్తాయి వెన్నెల ఎసెన్స్, తర్వాత స్ట్రాబెరీ ఎసెన్స్ పైన మీరు లేయర్ కనిపిస్తుంది ఇట్లా వచ్చేది. నేను అది ఎసెన్స్ వాడేది ఒక్క చాక్లెట్ ఒకటే వాడతాను. చాక్లెట్ అది దేనికి వాడతానంటే, మనం షేక్ చేస్తాం కదా, దానికి రౌండ్ గా వాడతాను. ఇక్కడ మీకు ఆల్రెడీ పడతా ఉంటది నేను చెప్పేటన్ని. నేను చాలా మంది ఏమంటే, అన్న మాకు నేర్పి మేము కన్నా పెట్టుకుంటాం, పలానా ఊర్లో పెట్టుకుంటాం అని చెప్పి దండిగా కామెంట్స్ వచ్చినాయి. మీకు ఈ బ్యానర్ కింద ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు. నాకు ఒకవేళ నేర్పిమంటే ఫోన్ చేయండి, నేనైతే గైడెన్స్ అయితే ఇస్తాను. లేదు అట్లా కాదు మీరు చేసేయండి మేము పెట్టుకుంటామంటే, అట్లా ఒకటే నీకు మార్జిన్ చెప్తాను. నీకు ఒక బాక్స్ కింద పడుతుంది నాకు మేకింగ్ కోసము సమ్ కాస్ట్, దాని మీద మీరు ఎంత పెట్టుకుంటారో పెట్టుకొని మీరు అయితే చేసుకోవచ్చు. అయితే నేను చేసేది చీజ్ కేక్స్ ఏంటంటే వాడేది చెప్తా చూడండి. నేను ప్యూర్ పన్నీర్ వాడతాను, ఇంట్లోనే పన్నీర్ చేసి. తర్వాత వాడతాను అమూల్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ అని వస్తుంది కదా, అది. మిల్క్ మేడ్ వాడతాను, అది అమూల్దే అనమాట. మిల్క్ వాడతాను. ఇవి అనమాట నేను వాడేది మంది ప్యూర్ వెజ్ అనమాట. ఫస్ట్ ఎట్లా చేసినానంటే, ఫస్ట్ ట్రై చేసినాను యూట్యూబ్లో చూసేసి. మొత్తం ట్రై చేసిన తర్వాతనే నేను మీకు 2-3 సార్లు ట్రై చేసినాను. 2-3 సార్లు ట్రై చేసిన తర్వాతనే నేను పెట్టడం జరిగింది. బాగా టేస్ట్ వస్తుంది. లోన్ కంటే నాకు కొంచెం నాది ఎక్కువ టేస్ట్ అనిపించింది. నేనేం చెప్పతే నాకు వేరే వాళ్ళు చెప్పడం జరిగిందట మాది. సో అదే అనమాట. ఈ ఐటమ్స్ ఇవి ఆన్లైన్లో పెట్టేదానికి మండే నుంచి మనకు ఆర్డర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మండే నుంచి రోజు స్టాల్ లాస్ట్ అనమాట. సో అందుకోసమని నేను కొన్ని ఎక్కువ చేస్తానని ఈరోజు 10 వరకు అయితే నేనైతే స్టాల్లో ఉంటాను. మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. అయిపోయిన తర్వాత కన్నా వరకు ఉంటానన్నమాట. మీరు వచ్చి ఫస్ట్ టేస్ట్ చేయండి, దాని తర్వాత మీరు డిస్ట్రిబ్యూషన్ కానీ అదే మీన్ మీరు అనుకుండే వాళ్ళే చెప్పేది. రెగ్యులర్ కస్టమర్స్ కానీ ఇప్పుడైతే తయారైనారు. అందుకోసం వాళ్ళ కోసం ఒక షాప్ పెడదామని డిసైడ్ అయినా. కాకపోతే కొంచెం టైం తీసుకుంటారనమాట. అందుకోసం మీకు అప్పటి వరకు తినాలనిపిస్తే ఏం చేస్తారంటే, మీరు కాల్ చేసేయండి. ఒక్కటైనా రెండైనా ఇబ్బంది లేదు నాకు. ఒకటి రెండైనా మీరు కాల్ చేసేసి మాకు ఇన్ని కావాలన్నా అని చెప్పేసి, నేను కడపలో డెలివరీ చేయడానికి అయితే నేనే ట్రై చేస్తాను. అంటే కొంచెం హ్యూజ్ ఆర్డర్స్ వస్తాయి. ఐ మీన్ చీజ్ కేక్స్ అయితే ఒక 10 అదే 5 బయట వరకు. అంటే ఇప్పుడు ఒక చిన్న కామెంట్ వచ్చింది అనమాట, కాజుపేటలో మాకు తినబుద్ధి అవుతుంది, మాకు ఇక్కడికి కానీ డెలివరీ చేస్తారా అని. సో అట్లా బయటికి వెళ్ళాలంటే మనకేం లేదు, డెలివరీస్ ఏం పెట్టాము. మీరు ఒక 10 అట్లా చేస్తానంటే నేను బయటికి కానీ డెలివరీ ఇస్తాను. మీకు అప్డేట్ ఇప్పుడు వరకు ఇది అప్డేట్. ఈరోజైతే లాస్ట్ మాకండి సాయంత్రము 5 స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. 5 to 9 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా రావాలని కోరుకుంటాను. నన్ను అంటే ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పి చెప్తాను. కలుద్దాం, లేదా ఇంకో వీడియో పెడతాను.